Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నిజంగా సాహిత్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి అంటే సాహిత్యం ఈ కవిత వింటే నిజంగా అర్థం చేసుకోవడానికి సాహిత్యం మీద అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి తల్లిదండ్రులు అంటే వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తారనేది ఆ పిల్లలకి తెలుసు. సో నాన్న గురించి ఇంత గొప్పగా రాసిన ఈ కవిత వింటూ ఉంటే మీ నోటితో అసలు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ అండి. నిజానికి ఈ కవిత ఇంత అద్భుతంగా జనంలోకి వెళ్ళడానికి కారణం భరణి గారు, తనికెళ్ళ భరణి గారు. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వకంగా నా నమస్కారాలు చెప్తున్నాను. ఆయన దాన్ని మీరు రాసినటువంటి ఈ కవిత తనికెళ్ళ భరణి గారికి వివరించినప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంది, అసలు ఆయన ఏమన్నారు ఇది విన్న తర్వాత? అది యాక్చువల్గా చాలామంది నేను రాసిన 2019 నవంబర్ 8న ఫేస్బుక్లో పోస్ట్ చేశానండి. ఇది చేస్తే అది చాలా 3 డేస్లో చాలా వైరల్ అయింది, చాలా కాల్స్ వస్తున్నాయి, ఇంత జరుగుతుంది. అనుకోకుండా ఎవరు అలాగే భరణి సార్కి షేర్ చేశారు. ఇది నా పేరు లేకుండా షేర్ చేశారు. షేర్ చేస్తే ఆయన గుంటూరులో ఒక పుస్తక కార్యక్రమానికి సంబంధించిన సభలో అది చదవడం జరిగింది. దాని తర్వాత చాలా అది అంటే దానికి ప్రాణం వచ్చినట్టు అనమాట. ఓకే, అంతకుముందు అసలు భరణి గారికి మీకు పరిచయం లేదు? అయితే పరిచయం ఉంది. 2010లో పరిచయం ఉంది. నా పుస్తకానికి ఆయన ముందు మాట రాయడం జరిగింది. దాని తర్వాత ఒక 2-3 సార్లు కలిశాను. దాని తర్వాత 2-3 సార్లు కలిశాను. ఈ కవితని నేను రాసిన తర్వాత భరణి గారికి పంపిద్దామని అనుకున్నాను. అనుకుని కూడా ఆయన నెంబరు నా దగ్గర మిస్ అవ్వడం వల్ల నేను ఆయనకు పంపించలేకపోయాను. కానీ ఆయన ద్వారానే అది వెలుగులోకి రావడం, నేను రాసిన ఫస్ట్ పుస్తకంలోనే ఈ లైన్స్ రాయడం, దానికి ఆయనే ముందు మాట రాయడం, ఇదంతా అసలు అనుకోకుండా అది జరిగిపోయింది. తర్వాత ఆయనకి తెలిసింది, మన జెమినీ సురేష్ గారు ఆర్టిస్ట్, ఆయన వాళ్ళు ఒండ్రమట్ల నాగరాజు గారు అని రైటర్ అండి, వీళ్ళు భరణి సార్కి నెంబరు ఇవ్వడం. తెలిసిన తర్వాత భరణి గారి రియాక్షన్ ఏంటి? చాలా అంటే ఆయన రియాక్షన్ కాదు, ముందు నా రియాక్షన్ అడగాలి. ఎందుకంటే ఆయన ఫోన్ చేశారండి రాత్రి 10:30 ఏమో అయిపోయింది. ఫోన్ చేసి ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రకాష్, మన ఇద్దరికి అంత ముందు పరిచయం ఉందా అని అడిగారు. అంటే సార్ ఇలా ఉంది, ఇలాగా అని చెప్పా. అంటే వేణు గారని ఆయన దగ్గర వర్క్ చేసేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ఆయన సార్ని పరిచయం చేశారనమాట. సో అది ఫస్ట్ పరిచయం సార్ ఇది అని చెప్పాను. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. ఆయనకి ఇప్పటికీ మాత్రం రుణపడి ఉంటానండి ఈ విషయంలో. అందరూ ఏమనుకున్నారంటే అసలు తనికెళ్ళ భరణి గారే ఇది రాశారేమో అనుకున్నారు మొదట్లో, కానీ తనికెళ్ళ భరణి గారే క్లారిటీ ఇచ్చారు, ఇది రాసింది నేను కాదు, ప్రకాష్ గారు రాశారు, చాలా అద్భుతంగా రాశారని చెప్పారు. అసలు అప్పుడు ఆయన కలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? చాలా చాలా ఆనందం. అంటే ఇప్పుడు దాకా సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ ఒక 1000 క్వశ్చన్స్కి లేదా ఒక 1,00,000 క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ ఇస్తే ఎలా ఉంటుంది? 1,00,000 క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్ అని మనకు తెలిసినప్పుడు ఉండే ఆనందం ఉండే, చూసారా? దట్టు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నేను రాసినటువంటి ఒక కవిత నోట్ రావడం అనేది అది అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది ఏది అంత ఇదవుతుంది, అంత పేరు సంపాదిస్తుంది ఏదనేది మనకి తెలియదండి. మనకు తెలిసిందల్లా మన పేరు, మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది మనకు తెలిసింది. సో ఇది అసలు ఊహించిన ఇది నాన్న మీద, నాన్నకి నాకు మధ్య అయిన ఆ గొడవ, సో మనం రియలైజ్ అయ్యి నాన్న మీద రాస్తున్నాం. చాలా తక్కువ మంది రాశారు అన్న సంగతి తెలుసు, కానీ మనం కూడా నాన్న మీద మనదైన శైలిలో రాస్తున్నాం అనేది తెలుసు తప్ప దానికి ఎంత వైరల్ అవుతుందని కానీ, ఎంత పేరు వస్తుందని కానీ మనం ఊహించలేదు. అసలు మన ఊహ కూడా అది రాలేదు, ఎప్పుడు కూడా అనుకోలేదు. ఓకే.